నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను సాయిసుధా బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం అత్యవసర సేవల నిమిత్తం కీలక ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కార్ ఈ పాస్ల కోసం వెబ్సైట్ లో అందుబాటులోకి తెచ్చిన అధికారులు నగరంలో రోడ్డు విస్తరణ పనులు పర్యవేక్షించిన మంత్రి తలసాని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి పువ్వాడ పర్యటన ఉపాధి హామీ కూలీలకు బత్తాయికాయలు కూరగాయలు పంపిణీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కరోనా కలకలం ఓ పరిశ్రమలో పనిచేస్తున్న 2 వ్యక్తులకు కరోనా పాజిటివ్ కొమరంభీం జిల్లాలో గూడెం వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోనేరు కొన్నప్ప మారుమూల ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుపరచడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్న ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొన్నం ప్రభాకర్ ని అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహరిస్తుందని మండిపడ్డ పొన్నం డీటెయిల్స్ చూస్తే ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారికి జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. అత్యవసర వైద్య చికిత్స, కుటుంబాల్లో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించుకునే వారికి ఈ పాస్లు జారీ చేయనున్నట్లు ఏపీ పోలీస్ శాఖ తెలిపింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన రోజు ఆర్ఆర్ వెంకటాపురంలోని ఓ ఇంట్లో సీసీ కెమెరా దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. స్టైరిన్ లీక్ అయిన బాధితులు స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాలు అందులో నిష్టిక్లం. నగర రోడ్డు విస్తరణ భాగంగా ముషీరాబాద్ చౌరస్తా, కవాడిగూడ పరిసర ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు పనులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశంపై రోడ్ల విస్తరణపై చర్చించారు. సార్ ఈరోజు సమావేశం యాక్చువల్లీ ఏమిటంటే ఒకటి మనము కొన్ని సంవత్సరాల నుంచి మనం ఒక ప్రతిపాదన మీద వెళ్తున్నాము. మన లేడీస్ అసోసియేషన్ ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి డెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్ని పట్టించుకుని అందరూ కూడా సార్ మాకు వేరే కొంచెం ఏంటంటే ఒక పిల్లర్స్ మా పిల్లర్స్ మీరు ఇది చేస్తే ఇంకా ఎక్కువ 10 or 15 feet డిస్టెన్స్ వరకు ఇది ఫ్లోర్ ఇదే డిస్టర్బ్ అవుతుంది.
మనకి ఎప్పటి నుంచో ముషిరాబాద్ చౌరస్తా నుంచి టువర్డ్స్ కవాడిగూడ ఏదైతే వైస్రాయ్ ట్యాంక్ బోర్డు కలిసేటువంటి రోడ్డు చాలా ఒక 40-50 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. ఆ రోడ్ అంతా ఎన్క్రోచ్మెంట్ కావడము. రెండోది అదేంటంటే మనకి గాంధీ హాస్పిటల్ ఇక్కడ ప్రత్యేకించి కాబట్టి ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సివరేజ్ పని, స్టాప్ వాటర్ పని, రోడ్ పని కూడా స్టార్ట్ అయింది, మనం పోయింది. అయితే ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టాం. రీసెంట్గా ఏంటంటే మనకు జోనల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, ప్రసాదరావు వీళ్ళందరూ ఆతో ఆల్రెడీ మాట్లాడారు. ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మండే, ట్యూస్డే ఫైనల్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు, యాతాలకుంట్ల, రేగళ్లపాడు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బత్తాయికాయలు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉపాధి హామీలో కూలీ దినాలు ఎక్కువ చేసిన జిల్లాలుగా ఖమ్మం జిల్లా 3వ స్థానంలో నిలిచింది అని తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులన్నీ పరిశీలించిన అధికారులందరికీ ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ధన్యవాదాలు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముందంజలో ఉన్నారని, వారి సేవలను ప్రజలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని కొనియాడారు. చెప్పాలి ఇంకొకటి అందరికి ధన్యవాదాలు. నియోజకవర్గంలోని 5 మండలం వల్ల మనం కార్యక్రమం ఆపినాం. ఆ సందర్భంగా కూడా కేటీఆర్ గారిని గ్రామం తీసుకొస్తానని చెప్పి, ఎందుకంటే దొరలంతా ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళని కూడా చేయాలి కాబట్టి తప్పనిసరిగా మీ అందరినీ కూడా మరి మీరెంతో ఉత్సాహంతో పట్టుదలతో ఏ పనిచ్చినా నిబద్ధతతో చేసే గ్రామం సత్తుపల్లి మండలంలో మన బుగ్గపాడు. అందుకనే మీకు సహకరించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాం. అందుకనే కొద్ది రోజులు రాబోయే సింగరేణి సంస్థ నిధులు కూడా మొన్ననే కలెక్టర్ గారికి, మంత్రి గారికి కూడా చెప్పాం. వాటిని కూడా కొంచెం మన గ్రామానికి, ఎందుకంటే ఎమ్మెల్యే నిధులు కూడా నిన్న కరోనా వల్ల రాలా, కాబట్టి వీటన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఈ గ్రామాభివృద్ధికి మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, గౌరవనీయులు మన మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకి బత్తాయి పండ్లు, ఓఆర్ఎస్ మరియు కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇతరతర సహాయ కార్యక్రమాలను చేపట్టిన సందర్భంగా వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ గారు బాలసాని లక్ష్మీనారాయణ గారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో కరోనా కలకలం రేపింది. పటాన్చెరులో ఓ పరిశ్రమలో పనిచేస్తున్న 2 వ్యక్తులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితులను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పటాన్చెరు హాస్పిటల్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఫీవర్ వచ్చింది, హై గ్రేడ్ ఫీవర్ అనేసి. సో వాళ్ళని చూసిన డ్యూటీ డాక్టర్ చూసేసి కొంచెం డౌట్ ఉంది, కొంచెము థ్రోట్ పెయిన్ అని చెప్పారంట. సరే ఎందుకైనా మంచిది అనేసి మా నోడల్ ఆఫీసర్ ఉన్నారు డాక్టర్ గిరి, ఆయనతో కన్సల్ట్ చేసి ఎందుకైనా మంచిది మనం చెస్ట్ హాస్పిటల్కి పంపిద్దామని పంపించారు. వాళ్ళని పంపిస్తే దాంట్లో ఫాదర్కి సన్కి కరోనా పాజిటివ్ వచ్చిందని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిందండి.
సో అది కాబట్టి మేము వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళ హాస్పిటల్కి వచ్చినాక మా హాస్పిటల్ సిబ్బంది ఎవరు వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్లోకి వచ్చినా వాళ్ళదంతా లిస్ట్ అవుట్ చేస్తున్నాము. సో వాళ్ళని క్వారంటైన్కి పంపిస్తాము. తర్వాత ఇన్ఫర్మేషన్ డిఎంఎన్హెచ్ఓకి ఇచ్చేసాము. డిఎంఎన్హెచ్ఓ నుంచి కూడా ఎపిడెమాలజిస్ట్ వస్తుందని ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత కింద క్యాజువాలిటీ ఎక్కడైతే వాళ్ళు తిరిగారో ఆ ఏరియాని మొత్తం కూడా క్లీన్ చేసేసి అంటే స్టెరిలైజ్ చేసేసి హైపోక్లోరైడ్ సొల్యూషన్తో మొత్తము క్లీన్ చేసేసి ఒక 48 hours అన్నా మినిమం మనము దాన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎక్కడికి సంబంధించిన వాళ్ళు ఇంద్రేషం అంటండి. ఇంద్రేషం అంటే లోకల్ వాళ్ళనే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక అది మనకు తెలియదు సార్. ఇంద్రేషం నుంచి వచ్చారు. అది నైట్లో డిఎంఓ చూసి పంపించారు. ఒక ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ వచ్చింది, తర్వాత సన్ ఫాదర్ వచ్చారు. సో వైఫ్కి ముగ్గురిని పంపించారు. వైఫ్ నెగిటివ్ అని తెలిసింది, కాకపోతే అఫీషియల్గా నాకైతే ఇంకా పేపర్ మీద ఏం రాలేదు, ఇదంతా ఫోన్లలోనే. సో ఇద్దరైతే పాజిటివ్ వచ్చారు కాబట్టి అమ్మ మీరు క్వారంటైన్ చేయండి, మొత్తం ఫ్యూమిగేట్ చేసి పెట్టండి వాట్స్ అని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం భారత కార్మిక సంఘ సమైక్య కార్యాలయంలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తార్ పాషా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కోవిడ్ని అడ్డుపెట్టుకుని కేంద్రం కార్మిక చట్టాలు అణిచివేస్తుందని ఆరోపించారు. ఆయన చట్టాలు అనిశ్చితవేతపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఈరోజు దేశంలో కరోనా నేపథ్యంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి సంకట స్థితిలో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదనేటువంటిది పిలుపునిస్తున్నది. ప్రధానంగా ఈ దేశంలో 12 గంటల పని దినం వెంటనే తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు అనేక చట్టాలను వాటి మీద నిషేధం విధించి 3 నెలల నుంచి 3 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ మొదలుకొని అనేక రాష్ట్రాలు నిషేధం విధించినటువంటి పరిస్థితి ఏదైతుందో వీటికి వ్యతిరేకంగా మే 22వ తారీఖున దేశవ్యాప్తంగా జరగనున్నటువంటి ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఐఎఫ్టి జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా కార్మికులకు పిలుపునిస్తున్నది. అంతేకాకుండా 8 గంటల పని దినం రద్దయిపోయి 12 గంటలు వచ్చేదానికి వ్యతిరేకంగా, కార్మిక చట్టాలపై నిషేధానికి వ్యతిరేకంగా ఈ కరోనా నేపథ్యంలో కార్మికులు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు, సదుపాయాలు, సహాయం ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి వలస కార్మికులతో మొదలుకొని అన్ని రకాల కార్మికులకు మొత్తం ఈ సాధారణ పరిస్థితి ఉత్పత్తి క్రమంలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు పూర్తి స్థాయి జీతాలను కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి ఐఎఫ్టి డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా యాజమాన్యాలు లేనటువంటి వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, ఇతర కార్మికులందరికీ 5,000 చొప్పున ప్రతి నెల జీవన భృతిని ఇవ్వాలని చెప్పి కూడా ఐఎఫ్టియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా మొత్తం ఉత్పత్తి ఉపాధికి సంబంధించి గ్యారంటీ ఇచ్చేటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఐఎఫ్టియు డిమాండ్ చేస్తున్నది. ఈ విషయాల మీద మే 16 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం వివిధ రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలకు పూనుకోవాలని చెప్పి కూడా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది. ఈ రోజు ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేసుకుంటున్నటువంటి 20 లక్షల కోట్ల ఉద్దీపన ఏదైతుందో ఇదంతా బోగస్ హంబక్ అని చెప్పి కూడా ఐఎఫ్టియు స్పష్టం చేయదలుచుకున్నది. ఈ రాబడి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా ప్రభుత్వం ప్రకటించకుండా దేశ ప్రజలను దగా చేస్తున్నది. అంతేకాకుండా 20 లక్షల కోట్లలో 10 లక్షల కోట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి పాత ఉద్దీపనలో రిజర్వ్ బ్యాంక్ గానీ ఇతర పథకాల్లో జనరల్ బడ్జెట్ లో గానీ ఉన్నటువంటివే. మిగిలినవన్నీ కూడా ఏవి కూడా తక్షణ సహాయం లేదు. అందులో వలస కార్మికులు ప్రాణాలు పోతుంటే కూడా వాళ్ళకి తక్షణ సహాయం లేకుండా వాళ్ళు ఇల్లు చేరిన తర్వాత 2 నెలల గ్రాసం ఇస్తామనేటువంటిది నువ్వు చచ్చిపోయిన తర్వాత చేసేటువంటి సహాయం తప్ప మరొకటి కాదనేటువంటిది ఐఎఫ్టి స్పష్టం చేస్తున్నది. దేశంలో ఉన్నటువంటి పాలకులు, పెట్టుబడిదారులు కలిసి 8 గంటల పని దినానికి బదులు 12 గంటల పని దినం తీసుకురావటం, అనేక కార్మిక చట్టాల మీద నిషేధం విధించడం అనేటువంటిది పెట్టుబడిదారులు, పాలకులు కలిసి కార్మికులను సజీవంగానే రాబందుల్లాగా పీక్కు తినటం, ఇది రక్త మాంసాలను జురుకు తినటం తప్ప మరొకటి కాదని చెప్పి దీనికి వ్యతిరేకంగా 22వ తేదీ సమ్మెలో కార్మికులు పాల్గొనాలని చెప్పి మే 16 నుంచి 31 వరకు జరిగేటువంటి నిరసన ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పి ఐఎఫ్టి జాతీయ కమిటీ పిలుపునిస్తుంది. ఎస్కే ముక్తార్ పాషా, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐఎఫ్టి. కొమరంభీం జిల్లా చింతాల మానేపల్లి మండలం గూడెం వంతెన వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కోనేరు కొన్నప్ప పాలాభిషేకం చేశారు. ప్రాణహిత నది మీదుగా తెలంగాణ, మహారాష్ట్రను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూడెం వంతెనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుపరుతుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని, ఇందులో భాగంగా రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాలైన ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రను కలుపుతూ వంతెనను మంజూరు చేయాలని అన్నారు. ఈరోజు 98% పనులు పూర్తయినాయి.
పూర్తి స్థాయిలో ఇంకొక నెల రోజుల లోపల పనులు పూర్తవుతాయి. అన్ని స్లాబ్లు పూర్తి అయిపోయి వంతెన నిర్మాణం దాదాపుగా 98% పూర్తయింది. 2% పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఒక్క నెల రోజుల కాలంలో అది కూడా పూర్తి చేసి మరి తెలంగాణ నుంచి రాయ్పూర్ వెళ్ళే రహదారి, ఛత్తీస్గఢ్ వెళ్ళే రహదారి, గడిచిలోని పోయే రహదారి మరి చాలా సులభతరం అవడం జరిగింది. గతంలో తెలంగాణ హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాల్సి వచ్చేది. మరి అటువంటిది ఈరోజు ఈ గూడెం బ్రిడ్జి నిర్మాణం పూర్తయినందువల్ల 100 కిలోమీటర్ల దూరం తగ్గి మరి దూరభారం తగ్గి ఇలా ప్రయాణానికి అనుకూలంగా మలుచుకోవడం జరిగింది. ఏదైనా ఈ మారుమూల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకుని 65 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి వారు అనేక సందర్భాల్లో రివ్యూ మీటింగులు తీసుకోవటం, అందరినీ త్వరగా పనులు పూర్తి చేయండి అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రైతులకు ధాన్యం కానీ, ఇతర సామాన్లు కానీ, ఇతర పంటలు కానీ ఆ రాష్ట్రం వాళ్ళు ఇటు, ఈ రాష్ట్రం వాళ్ళు అటు వాళ్ళ పండిన పంటలు అమ్ముకోవడానికి ఇలా అవకాశం వచ్చింది. ఒక మంచి సౌకర్యం ఏర్పడింది. గతంలో మనం అనేక సార్లు చూసాం, ఈ ప్రాణహిత నది మీద పడవ ప్రయాణాలు చేస్తూ ఎంతోమంది చచ్చిపోవడం జరిగింది. గత సంవత్సరం కూడా 2 ఫారెస్ట్ అధికారులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా సమస్యలు దూరమై మరి ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఈరోజు చాలా సంతోషంగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి బలపరుస్తూ వారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి మరి రుణపడి ఉంటారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పి మరి తెలియజేస్తూ మరి తెలంగాణ సాధించిన తర్వాత మరి మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో ఇలా గూడెం ఐరి బ్రిడ్జి ఒక ఉదాహరణ చెప్పి మనం గర్వంగా తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజల అదృష్టవంతులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం అవడం ఇది ఒక చారిత్రాత్మకం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ని పోలీసులు అడ్డుకున్నారు. ముస్తాబాద్ గ్రామ శివార్లో 64 జీవో అమల్లో ఉన్నందున కొనుగోలు కేంద్రాలని పర్యటించవద్దని పోలీసులు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పొన్నం ప్రభాకర్ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మాట్లాడడానికి వస్తే ప్రభుత్వం ప్రతిపక్షాలు గొంతు నొక్కేలా వ్యవహరించిందని మండిపడ్డారు. కంబెరపేట మండలం లింగనపేట గ్రామంలో అయితే రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు ఈరోజు మా పొన్నం ప్రభాకర్ అన్న మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు ఈరోజు లింగనపేట గ్రామంకు బయలుదేరిన సందర్భంలో ముస్తాబాదు రాగానే అన్యాయంగా ఈ పోలీసులు అక్రమంగా అడ్డుకొని ఈ రైతు సమస్యలను అడిగే గొంతులను నొక్కడం సరైనది కాదు. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని కూడా ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రైతుల మీద కేసులు పెట్టేదానికైనా అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా ఈ రైతుల సమస్యల మీద మాట్లాడలే. రోజు పేపర్లలో టీవీలలో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి కూడా ఒక్కరు కూడా మాట్లాడలే. ఈ లింగనపేట గ్రామంలో కానీ గంభీరపేట గ్రామంలో కానీ ఎక్కడ మండలంలో ఎక్కడ పడితే అక్కడ సంచికి ఒక బ్యాగ్కు 40 కిలోలకు 2 కిలోలు తీయడం జరుగుతుంది. తాలు పేరుట ఏదైతే వడ్లు రైతులు ఎగబోసినప్పటికీ కూడా ఆ రైతుల వద్ద బ్యాగ్కు 1.5-2 కిలోలు కేటాయించడం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లు కుమ్మక్కై మొత్తం రైతులను దోచుకుంటారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రైతుల యొక్క ఉసురు కలిగి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం
రైతులు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా మా నాయకులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ మా నాయకులను కానీ అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రైతులు పడుతున్న ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలి. దీని మీద కేటీఆర్ గారు వెంటనే స్పందించి ఈ మండలంలో ఉన్నటువంటి రైతులు ఒక్క ఇత్తు కూడా కేటాయించకుండా రైతుల వద్ద దండుకోకుండా న్యాయంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఏదైతుందో దాని ప్రకారం మొత్తం ఏ ఒక్క ఇత్తు కూడా కొట్టేయకుండా రైతులకు న్యాయం చేయాలి. యథావిధిగా లోడింగులు కూడా సక్రమంగా జరగాలి. రైతులు పండించినటువంటి రైతుల వద్ద సేకరించినటువంటి ధాన్యం డబ్బులు కూడా వారం రోజులలో 2 రోజులు 3 రోజులలో పడేందుకు చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు నెల రోజులైనా కూడా డబ్బులు పడదని చెప్తారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి కేటీఆర్ గారు మీరు నియోజకవర్గంలో మొదలు పట్టించుకొని రాష్ట్రం అంతా తిరుగుడు కాదు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చాలని గంభీరపేట మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్ లాక్డౌన్లో నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద బ్రాహ్మణులకు మలక్పేటలోని తిరుమల బ్యాంక్ ఎండీ చంద్రశేఖర్ చేతుల మీదుగా 60 మందికి బియ్యం, పప్పు, నూనె, కూరగాయలతో కూడిన నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు లేక బ్రాహ్మణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లతీగ శ్రీనివాసాచార్యులు, శేషు, సైదాబాద్, సంతోష్ నగర్, చెంపాపేట్, మలక్పేట్ పరిధిలోని బ్రాహ్మణులలో పాల్గొన్నారు. తర్వాత లక్ష్మీనారాయణ శర్మ గారు, డి లక్ష్మీనారాయణ శర్మ గారు, డియు లక్ష్మీనారాయణ శర్మ గారు, ఏ వెంకటేశ్వరరావు గారు, కార్తికేయ శర్మ గారు, ఏ వెంకటేశ్వరరావు గారు. ప్రపంచము కరోనా ఎఫెక్ట్లో భాగంగా మరి ఈ మన బంద్ చేయడంలో మన టోటల్గా యావత్ ప్రపంచము ఎలా ఎక్కడికక్కడ దిగ్భ్రాంతిలో ఉంది. ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ప్రతి వాళ్ళు కూడా ఇందులో ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రోజు కార్యక్రమంలో సేవాభాగంగా ఈరోజు అర్చకులకి, అన్ని టెంపుల్లకి పూజారులు వారు మనని రోజు సేవ చేసి వారి దేవుడికి అర్చన చేసి మనకున్న ఇబ్బందుల్ని తొలగిపోవాలని వారు ప్రే చేసి దేవుడితో తీర్థం ఇచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చే అయ్యగారులకి ఈరోజు సాహిత్యము ఇవ్వడం జరిగింది తిరుమల బ్యాంక్ నుంచి. తిరుమల బ్యాంకు అనేది ఒక పవిత్రమైన భావంతో తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ 98లో స్టార్ట్ చేశాము. ఈరోజు ఆ కార్యక్రమంలో ఈరోజు 60 మంది పండితులు, మరి బ్రాహ్మణోత్తములు, మరి అట్లనే మాకు ముఖ్యులు శ్రీనివాస్ గారు వారు రావడము, వారి చేతుల మీదుగా మా స్టాఫ్ అందరూ కలిసి ఈ సేవలో పాల్గొన్నందుకు మరి ఇప్పుడున్న ఇబ్బందుల్లో భాగంగా అందరూ ముందుకు రావాలి, అందరూ సేవ చేయాలి, అందరూ కూడా ఉన్నంత వరకు ఇలాంటి సర్వీస్ చేయాలని వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా ఏ ఇబ్బందులు ఉన్నా మా సాయశక్తులు మేము సాయం చేస్తాము. మా తిరుమల బ్యాంక్ తరఫున థ్యాంక్ యూ. అండి, కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అనేక సంస్థలు ముందొచ్చి ప్రజలకు అందరికీ రకరకాల యథోక్తంగా వాళ్ళకి శక్తికి అనుసారంగా సేవలు చేస్తుంటే వాళ్ళ తిరుమల బ్యాంకు కూడా మరి వారి బ్యాంకు యొక్క ఆధ్వర్యంలో నిరుపేద బ్రాహ్మణులకు అలాగే ఆలయాల్లో ఉన్న అర్చకులకు అందరికీ కూడా వారు తగు రీతిలో సత్కరిస్తూ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ధైర్యాన్ని కలిగిస్తూ ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నిటి కూడా సరఫరా చేసిన తిరుమల చంద్రశేఖర్ గారిని ఎంతగానో అభినందించాలి. అంతేకాకుండా కరోనా యొక్క ఎఫెక్ట్ ఎలా ఉన్నదంటే మనుషులంతా ఒకటే, ఎక్కడున్నా ఒకటే, మనుషులందరూ ఒకే రకంగా ఉండాలని ఒక్కసారి లోకానికి అందరికీ చాటి చెప్పింది కరోనా. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా నిరుపేదైనా మహాకోటీశ్వరుడైనా ఎవరైనా మూతికి మాస్కు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లు ఎలాగా నియమంగా అయిపోయినాయో మనుషులంతా ఒకటే అని ఈ రోగం కూడా నిరూపించింది. కనుక మనం అంతా కూడా ఒక భావంతో, సద్భావంతో బతకాలని మరొక్కసారి మనుష్య జాతి మేల్కొనాలి, ఇటువంటి రోగంతో ఉన్న మేల్కొనాలని వెంటనే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వెంటనే దీనికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి దీని నివారణ అతి వేగంగా వీలైనంత వేగంగా తొలగాలని అందరినీ ఆ భగవంతుడి యొక్క కరుణ అపారంగా వర్షించి ఈ కరోనా బాధ అందరికీ తొలగించాలని మరొకసారి నా వంతుగా కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హనుమాన్. జాతీయ డెంగూ నిర్మూలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బోజగుంట నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో
దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల వంటి నివారణ గురించి వివరించారు. దోమల వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు తెలియజేశారు. final system within 24 hours the mosquito larva. So force egg larva pupa sir. So egg nunchi convert ayi pupa varaku vachindi. Larva egg kuda unda. Egg less grass sir. Larva and pupa sir. So they are ready to fly within 24 hours of flying. ఇదంతా నేచురల్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చాము. కొన్ని హౌస్ హోల్డ్ విజిట్ చేసి తీసుకొచ్చినాము. హౌస్ హోల్డ్లో వస్తుందా? ఇది మూసి సార్, ఇది మూసింది. హౌస్ హోల్డ్ రీడింగ్ తెచ్చినాం సార్. వాటర్ ఇంకా జరగనా? వాటర్ వాటర్ కిలో 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 నార్మల్ ఇంకా ఒక ఫిష్ 250 లార్వస్ ఉన్నాయి. స్టేజ్ బై సెపరేట్ చేయలేము బ్రీఫ్ జస్ట్ అక్కడ చూపిస్తారు. ఇట్స్ బయలాజికల్ కంపెనీ. ఈ ఫిష్ కూడా మన దగ్గర ఉన్న వెల్స్ నుంచి తీసుకొచ్చాం సార్. మనం సీతారాంబాబు వెల్ అని 2 వెల్స్ ఉన్నాయి సార్. అందులో మనం ఫిష్లు పెంచుతున్నాం. నార్మల్గా వేరే సర్కిల్స్లో అయితే అక్కడిక్కడ తీసుకుంటారు. బట్ మన సర్కిల్కి సరిపడా ఓషన్కి సరిపడా ఫిష్ 2 వెల్స్లలో ఉంది సార్. న్యాచురల్గా మా సూపర్వైజర్నే దాన్ని లాస్ట్ టైం నుంచి మెయింటైన్ చేస్తాం. లాస్ట్ ఇయర్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద ఇంజన్ ఆయిల్ లోడ్తో వెళ్తున్న లారీ నుండి ఆయిల్ ప్యాకెట్లు రోడ్లపై పడిపోయింది. దీంతో రోడ్డు మొత్తం ఆయిల్తో తడిసిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది జారి కింద పడి గాయాలు పాలయ్యారు. సమాచారం అందుకున్న మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు ఆయిల్పై మట్టి పోసి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. हो गया आपकी गाड़ी? ऑयल नहीं है, वो डीजल है सर. ऑयल है बाकी का मैं बताऊँ. हाँ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అత్యవసర సేవల నిమిత్తం కీలక ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కార్. ఈ పాస్ల కోసం వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చిన అధికారులు. నగరంలో రోడ్డు విస్తరణ పనులు పర్యవేక్షించిన మంత్రి తలసాని. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి పువ్వాడ పర్యటన. ఉపాధి హామీ కూలీలకు బత్తాయికాయలు, కూరగాయలు పంపిణీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కరోనా కలకలం. ఓ పరిశ్రమలో పనిచేస్తున్న 2 వ్యక్తులకు కరోనా పాజిటివ్. కొమరంభీం జిల్లాలో గూడెం వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోనేరు కొన్నప్ప. మారుమూల ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుపరచడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్న ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొన్నం ప్రభాకర్ని అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహరిస్తుందని మండిపడ్డ పొన్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.